మన మనుషులకి మెయిన్ గా రోగాలు రాందుకు కారణం ఏందో చూస్తున్నారుగా, ప్లాస్టికే అన్నమాట. ఇదంతా ప్లాస్టిక్ చెత్తనే. ఈ ప్లాస్టిక్ వేసుకుంటే మనకి ప్రతి ఒక్క రోగం వస్తుంది. జ్వరమైన, ఇన్ఫెక్షన్ అయినా, మెయిన్ గా క్యాన్సర్ కూడా వస్తుంది అన్నమాట. ఇక మనం తెచ్చుకొని పడేస్తే ప్లాస్టిక్ ఉంటుంది చూడు, సో అదే ప్లాస్టిక్ ని జంతువులు కూడా తింటున్నాయి. అట్లనే గుర్తు పెట్టుకోండి, ఇవిటికేమన్నా అయితే మాత్రం మెయిన్ కారణం మనమే అన్నమాట. ఎందుకంటే మనం పడేసిన ప్లాస్టిక్ చెత్తనే ఇవి కూడా ఖరాబ్ అవుతున్నాయి. ఇక ఈ విషయం మెయిన్ అన్నమాట. 2030 వరకు ఇంటింటికి ఒక క్యాన్సర్ పేషెంట్ ఉంటారని కూడా చెప్తున్నారు ఎక్స్పర్ట్స్ అయితే. అది కూడా జస్ట్ ప్లాస్టిక్ యూజ్ చేయడం వల్ల అన్నమాట. నిజామాబాద్ వాళ్ళు ఖచ్చితంగా ఈ విషయం వినండి. మనం ప్రొద్దున లేచి నుంచి చాయ్ హోటల్ అని, టిఫిన్ అని, చికెన్ అని, రెస్టారెంట్ అని, ఏదో యూజ్ కానీ ఏం తీసుకున్నా అని మొత్తం ప్లాస్టికే. పొద్దుగాల లేచి నుంచి నైట్ వండేదాకా ప్లాస్టికే అన్నమాట. దీన్ని చూడండి, ఇది వచ్చేసి ప్లాస్టిక్ బ్యాగ్. ఇంకా దీన్ని అయితే బయోడిగ్రేడబుల్ బ్యాగ్ అంటాం అన్నమాట. రెండింటిని మనం అగ్గిలేసినాము. ప్లాస్టిక్ బ్యాగ్ చూడండి, కాలిన తర్వాత రబ్బర్ లెక్క అట్లనే ఉండిపోయింది. మళ్ళీ భూమిలో కూడా కదలన్నమాట. బయోడిగ్రేడబుల్ బ్యాగ్ అయితే చూస్తున్నారుగా, మొత్తం బూడిద అయిపోయింది. కాలబెట్టిన తర్వాత మళ్ళీ భూమిలో కూడా కలిసిపోతుంది. సో గిసుంటి బయోడిగ్రేడబుల్ బ్యాగులు అయితే మన నిజామాబాద్ లోనే తయారవుతున్నాయి అన్నమాట. చాలా మంది తీసుకుంటున్నారు. ఇంకొందరేమో రేట్ కార్డ్ యూస్ ఆగిపోతున్నారు. ఇంకా మన నిజామాబాద్ బోర్గంపిలో అభిరామ్ బయోడిగ్రేడబుల్ బ్యాగ్స్ అయితే వీళ్ళు తయారు చేస్తున్నారు. ఇక ప్లాస్టిక్ బ్యాగులకి దీనికి 15 రూపాయలు డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ ని చూసుకొని పానాల మీకు తెచ్చుకుంటున్నాము మనమే. సో పబ్లిక్ ఇక మీరే చెప్పాలా, ఇదైతే 15 రూపాయల కాడ చూసుకొని ప్లాస్టిక్ బ్యాగులు వాడదామా, ఇవి వాడదామా, నేను పోయి కొనుక్కోరు అని చెప్పా మీరే ఆలోచించండి. ఇక ఇంకేమైనా దీని గురించి తెలుసుకోవాలనుకుంటే జస్ట్ పైన స్క్రోల్ అయిన నంబర్ కి కాల్ చేయండి.